అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది. దానిని విని మీరు ఎగిరి గంతులేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఖరీదుగా ఉండండి. మీ ఉనికి వ్యాపార స్థానంలో ఉంటుంది. మీరు ఏ పని చేసినా పాజిటివ్గా ఆలోచించి చేయండి. మీకు మంచి జరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో విశ్రాంతిగా గడుపుతారు. వినోదంగా ఉంటారు. ఇక పరస్పర సహకారం కారణంగా ఇంటి వాతావరణం అయితే సానుకూలంగా తయారవుతుంది. ఆర్థికంగా కూడా సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలను విద్యార్థులు అనుకూలంగా చేసుకుంటారు. వారి యొక్క శ్రమపై దృష్టి పెడతారు. పనిపై శ్రద్ధ పెడతారు. నిర్లక్ష్యము ఉండదు. ఏదైనా నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమైన పని అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మీరు నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమయంలో ఏ రకమైనటువంటి ప్రయాణాన్నైనా సరే వాయిదా వేస్తేనే మంచిది. ఆస్తికి సంబంధించి కొనుగోలు సంబంధించి రవాణా ఒప్పందం ఉంటుందని భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు బాగా లాభాలను అయితే సాధిస్తారు. అధికారిక పనికి సమయం పూర్తిగా ఇవ్వండి. ఇక భార్యాభర్తల మధ్య సంబంధంలో మాధుర్యం అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పరస్పర సంబంధం లేకపోవడం వల్ల మీకు కాస్త నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అయితే వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధ్యానం మరియు దినచర్యలో ఒక భాగం చేయడానికి యోగా వ్యాయామాన్ని మీరు దాన్ని చేర్చండి. మీ యొక్క జిమ్కు వెళ్ళడానికి ఎక్కువగా మీరు ఇష్టపడతారు. మీరు ఆలోచనల మీరు పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేరుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెగిటివ్ ఆలోచనల వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మానసిక ఆవేదనకు గురే అవకాశాలు అయితే కొత్తగా కనిపిస్తున్నాయి. మరి స్నేహితులు కానీ మా ఇంటి చుట్టుప్రక్కల వారు కానీ మీకు చాలా బాగా సహాయం చేస్తారు. ఇక మీరు కెరీర్ విషయంలో ప్రజలపై ఆధారపడకండి. మీ స్వంత పని మీరే చేసుకోండి. ఇతరుల మీద మీరు ఆధారపడవద్దు. భాగస్వామి యొక్క ప్రతి దానిపై నియంత్రణ ఉంచడం మంచిది. ఉంచడానికి మీరు పట్టుపడవద్దు. హెల్త్ విషయంలో శారీరక సమస్య కారణంగా చింతించకండి. ఆరోగ్యంలో మార్పులు చేయడానికి సంప్రదించండి. మీరు డాక్టర్ను సలహాల ప్రకారం మీరు ప్రయత్నించండి. ఈ విధంగా చూసినట్లయితే మీకు గణేశుని పూజించండి. మరియు మీ యొక్క ఆర్థిక విషయాలైనా సరే ఆరోగ్య విషయాలైనా సరే చక్కగా పరిష్కారం అవుతాయి. మీ ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి మీకు అనుకూలంగానే కనిపిస్తుంది. కాస్త స్నేహితుల బంధువుల మద్దతు మీరు పొందుతారు. ఏదైనా మంచి పనిని మీరు ఇంట్లో ప్లాన్ చేయండి. అపరిచితులను ఎక్కువగా విశ్వసించవద్దు. వారి మాటల్లో మీరు దిగవద్దు. ప్రైవేటు పనులతో పాటు కుటుంబ ఏర్పాట్లపై కూడా శ్రద్ధ పెట్టండి. మీ ఉనికి వ్యాపార స్థానంలో ఉంటుంది. మీరు ఏంటో మీరు ఈరోజు తెలిసొచ్చేలా మీరు పనులు అయితే చేయడం జరుగుతుంది. వ్యాపారంలో వ్యాపార కార్యకలాపాల్లో కొంత నిశ్శబ్దత అవసరము. అలాగే సరైన ఆదాయ మార్గాలు కూడా మీకు ఉంటాయి. వ్యాపారంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. వ్యాపార పార్టీలతో కూడినటువంటి అంశంపై తేడా పరిస్థితి ఉంది. ఇంటి యొక్క ఏదైనా ముఖ్యమైన సమస్యపై కుటుంబంతో ప్రణాళికలు రూపొందించబడతాయి. యువత యొక్క ప్రేమ వ్యవహారాలు మరింత తీవ్రతరము అవుతాయి. ఆరోగ్య విషయం చూసినట్లయితే వ్యాధులు సూచించబడుతున్నాయి. వాతావరణాన్ని బట్టి వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అస్సలు అజాగ్రత్త చేయవద్దు. మీరు లక్కీ సంఖ్య చూసినట్లయితే 35, లక్కీ కలర్ అయితే తుప్పు. మరి నేటి పరిహారంలో ఒక పెద్ద బాదాం ఆకుని తీసుకొని ఆ ఆకు మీద 2 బీజాక్షరాలు క్లీం శ్రీం అని రాసి పైన స్వస్తిక్ వేయాలి. కింద ఓంకారాన్ని రాయాలి. మీరు ఈ విధంగా రాయడానికి పసుపు లేదా గంధాన్ని ఉపయోగించండి. మరియు రావి చెట్టు యొక్క పుల్లను ఉపయోగించండి. మీరు ఈ విధంగా పరిహారం చేసినట్లయితే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. భార్యాభర్తల మధ్య ప్రియురాలికి ప్రియురికి మధ్య ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రేమ పెరుగుతుంది. ఆటంకాలు భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. విద్యార్థులకు కూడా మంచి లక్ష్యాలను అయితే సాధించే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. తర్వాత మీరు చూసినట్లయితే ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మీకు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.